కుమ్మరి ఎలాగైతే సారె పైన ఒక కుండెను చేస్తూ ఉంటాడో, తల్లి ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆ బిడ్డని ఆయన చిత్తంలోకి ఆయన రూపమిస్తూ ఆయన బిడ్డల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియబిడ్డ, అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే ఆదికాండము 21వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. శారాను దేవుడు దర్శించి ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఇస్సాకును దేవుడు శారాకిచ్చాడు. ప్రియులారా, అంటే ఇస్సాకు పుట్టటం అది శారా ప్లానింగ్ కాదండి, అబ్రహాం ప్లానింగ్ కాదండి. దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తం. ఆయన మాట ఇచ్చాడు కనుక ఆ మాట ప్రకారమే ఇస్సాకును ఆ భార్యాభర్తలకు దేవుడిచ్చాడు. ప్రియబిడ్డ, ఈరోజు మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది